గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో డాక్టర్ సుధాకర్పై జరిగిన అమానుష ఘటనను దళిత సమాజం ఎప్పటికీ మర్చిపోదని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా గురువారం పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సుధాకర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించిన ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేసిన ఒక నిబద్ధత గల వైద్యుడిని కేవలం నిజం మాట్లాడినందుకే మానసికంగా, శారీరకంగా వేధించడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ప్రశ్నించిన వారిని అణగదొక్కే విధంగా అప్పటి ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించిందని, డాక్టర్ సుధాకర్పై జరిగిన దాడే అందుకు సజీవ నిదర్శనమని పేర్కొన్నారు. అలాంటి అరాచక పాలనకు ప్రజలు ఎన్నికల్లో ఇప్పటికే తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన మనసు శాంతించాలని ఈరోజు ఆయన వర్ధంతి రోజునే మేమందరం గుర్తు చేసుకోవడానికి ప్రధాన కారణం, ఆ రోజు ఒక్క మాస్క్ అడిగాడు. అరే, నేను నా ప్రాణాలు తెగించి ప్రజలకు వచ్చిన వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తున్నాను, ట్రీట్మెంట్ చేస్తున్నాను, మీరెందుకు మాస్క్ వేసుకుంటున్నారా? మాస్క్ మాకు కావాలి, పని చేయలేని వాళ్ళకి అడిగినందుకు తప్పు అయిపోయింది. అంటే చూడండి ఎంత కులహంకారం అనేది, ఎంత దారుణమైన పరిస్థితి. ఒక ఎస్సీఎం నువ్వు అయితే మమ్మల్ని ప్రశ్నిస్తావా అని ఒక దారుణమైన అహంకారంతో ఆ రోజు డాక్టర్ గారిని ఆ రోజు నుంచి మొదలు గట్టిగా ప్రాసెస్లో చనిపోవడానికి కూడా దీన్ని యావత్ తెలుగు సమాజం, యావత్ దళిత సమాజం అనే ఒక ఉన్నంత వరకు కానీ ఈ హత్యని మాత్రం మర్చిపోమనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము ఎస్సీలమైన ఇక్కడ వచ్చిన సమాజం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ దహనకాండని, ఈ హత్యని తిరిగి మా రాబోయే తరాలకు కూడా తెలియజేయాలి. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాలు ఒక రాక్షసుడు పాలించాడు. ఆయన పాలనలో నష్టపోయింది మొత్తానికి దళితులే. ఆత్మహత్యలు మావే, అత్యాచారాలు మాపైనే, ఆర్థిక దోపిడీ మాపైనే, టైర్ల కింద ఎక్కిచ్చేసేది మాపైనే, చంపించింది మాపైనే అనే ఒక విషయాన్ని రాబోయే తరాలకి ఇప్పుడున్న యంగ్ జనరేషన్ తెలియజేయాలనే ఉద్దేశంలోనే ఈరోజు ఆయన ఆత్మశాంతించాలని, ఆయన కుటుంబానికి కూడా తోడుగా ఎప్పుడు కూడా దళిత సమాజం ఉంటుందనే విషయం తెలియజేసుకుంటూ, నేను నించోని చచ్చిపోతానేమో కానీ నేను మీ ముందు, మీ అధికార దాహం ముందు, మీ కుల దాహం ముందు నేను మోకరించనని ఆయన ఇచ్చిన సమాజాన్ని, ఇచ్చిన ఒక మెసేజ్ని మొత్తం తెలుగు జాతి, ముఖ్యంగా దళిత జాతి మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలని ఒకసారి తెలియజేస్తూ, ఈరోజు ఆయన కోసం మనందరం కూడా ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఆయన ఆత్మకు శాంతించాలని కోరుకుందాం.